హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చాప్టర్ 8లో 11th క్వశ్చన్ అయితే నేర్చుకోబోతున్నాం అనమాట. ఆల్రెడీ ముందు 10 క్వశ్చన్స్ అయితే ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో ఈరోజు అయితే 11th క్వశ్చన్ అయితే నేర్చుకోబోతున్నాం. సారీ గైస్, కొంచెం అయితే గొంతు ప్రాబ్లం ఉంది, వాయిస్ సరిగ్గా వినిపించకపోతే ఏమనుకోద్దు, కోల్డ్ కాఫ్ చేస్తుంది. ఫస్ట్ అయితే క్వశ్చన్ చదువుదాం. స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, జస్టిఫై యువర్ ఆన్సర్. క్వశ్చన్లో అయితే ఈ ఇచ్చిన స్టేట్మెంట్స్ని ట్రూ ఆర్ ఫాల్స్ అని అయితే అడుగుతున్నాడు. దీంతోపాటు మనం అది ఎందుకు ఫాల్స్ అయిందో ఎందుకు ట్రూ అయిందో అనేది కూడా రాయాలి స్టేట్మెంట్ని. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ది వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. tan A వాల్యూ అనేది ఎప్పుడు 1 కన్నా తక్కువనే ఉంటుందంట. సో అదైతే మనం చెక్ చేద్దాం. ఫస్ట్ ఆల్రెడీ క్వశ్చన్ అయితే రాసాను. ఇప్పుడైతే ఫస్ట్ సొల్యూషన్ పెట్టుకుని డయాగ్రామ్ వేసుకుందాం. గుర్తుంది కదా, హైపోటెన్యూస్కి ఆపోజిట్లో ఉండేది 90 degreesకి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్ అవుతుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే స్లాంట్గా ఉండేది హైపోటెన్యూస్ అవుతుంది. అండ్ యాంగిల్ ఏ దగ్గర పెట్టుకుంటే అప్పుడు దీని కింద ఏమైతే ఉంటుందో యాంగిల్ ఏ కింద ఏదైతే ఉంటుందో అది అడ్జసెంట్ అవుతుంది. ఓకే, అండ్ యాంగిల్కి ఆపోజిట్లో యాంగిల్కి స్ట్రైట్గా ఉండేది ఆపోజిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు tan A అసలు tan రేషియో రాసుకుందాం. tan A టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఆల్రెడీ. ఆపోజిట్ టు యాంగిల్ A బై ఆపోజిట్ టు యాంగిల్ A బై అడ్జసెంట్ టు యాంగిల్ A. ఆపోజిట్ టు యాంగిల్ A బై అడ్జసెంట్ టు యాంగిల్ A. అంటే ఇప్పుడు యాంగిల్ ఏ దగ్గర ఉన్నప్పుడు ఆపోజిట్ ఏమవుతుంది, BC అండ్ అలాగే AB. BC బై AB. సపోజ్ మనం ఒక వాల్యూలు తీసుకుందాం. ఆపోజిట్ వచ్చేసి 4 తీసుకుందాం అండ్ అడ్జసెంట్ వచ్చేసి 3 తీసుకుందాం. ఇప్పుడు ఏమైంది, ఆపోజిట్ వాల్యూ BC 4 అండ్ అలాగే AB వాల్యూ 3. ఓకే, 4/3 అయింది. ఇప్పుడు 4/3 1 కన్నా చిన్నదా పెద్దదా అంటే పెద్దదే అవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు దీన్ని డివిజన్ చేస్తే 1s are 3, 1.3 మళ్ళీ 1 0 3 రాసుకున్నాం. 3s are 9. ఓకే, ఇలా 1.333 ఇలా 1.333 అనేది అయితే మనకి డివిజన్లో వస్తుంది. సో అది అయితే 1.33 అనేది 1 కన్నా పెద్ద వాల్యూ. ఓకే, అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు అదే వాల్యూస్ని మనం ఆపోజిట్లో రాసుకుంటే ఈ 4ని ఇక్కడ, ఈ 3ని ఇక్కడ రాసుకుంటే ఇక్కడ 4 ఇక్కడ 3 వస్తే అప్పుడు ఏమవుతుంది, tan A ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా ఉంది కాబట్టి మళ్ళీ ఫార్ములా రాయట్లేదు, డైరెక్ట్గా రేషియో రాస్తున్నాను. BC బై AB ఈక్వల్స్ 3/4. ఇప్పుడు 3/4 అనేది ఏమవుతుంది, లెస్ దాన్ 1 అవుతుంది. అంటే 4 టేబుల్లో 3 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 0.75. ఓకే, 0.75 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే అది 1 కన్నా చిన్న వాల్యూ. సో ఇప్పుడు ఇది ఏమైంది, ఇచ్చిన స్టేట్మెంట్ ఏమైంది, ఏమిచ్చాడు, ది వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. tan A వాల్యూ ఎప్పుడు లెస్ దాన్ 1 అవుద్దో అవ్వలేదు అనేది మనం చెప్పలేము. కాబట్టి అది నెయిదర్ బి పాజిటివ్ నార్ నెగిటివ్. అంటే ఈ స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్, ఎందుకంటే ఆడ ఆల్వేస్ లెస్ దాన్ 1 అన్నాడు. tan వాల్యూ ఎప్పుడు ఆల్వేస్ లెస్ దాన్ 1 అవుతుంది. ఎందుకంటే చూసారు కదా, ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ తగ్గిపోయింది, మైనస్ అయింది. సో ఆల్వేస్ లెస్ దాన్ 1 అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అవుద్ది. ఎందుకనేది రీజన్ కూడా రాయాలి. బికాస్ the value of tan A lies between positive and negative. ఓకే, ఇది 11th క్వశ్చన్లో ఫస్ట్
ఫస్ట్ క్వశ్చన్. ఓకే, నోట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి secant A ఈక్వల్స్ 12/5 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏ. ఇందులో అయితే చూద్దాం ఇప్పుడు సాల్వ్ చేసి. వాల్యూ ఆఫ్ సమ్ వాల్యూ ఆఫ్, ఓకే, ఈ సీకెంట్ ఏ వాల్యూ ఏదైతే ఉందో 12/5. ఇప్పుడు సీకెంట్ రేషియో రాసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సీకెంట్ ఏ రేషియో వచ్చేసి టెక్స్ట్ బుక్లో చూసి చెప్పండి. హైపోటెన్యూస్ బై ఏమవుతుంది, ఆపోజిటా కాదు, అడ్జసెంట్ అవుతుంది. డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ 90 degrees వస్తుంది. యాంగిల్ ఏ దగ్గర ఉంది, దీనికి ఆపోజిట్లో ఉండేది హైపోటెన్యూస్, యాంగిల్కి ఆపోజిట్లో ఉండేది ఆపోజిట్, యాంగిల్ కింద ఉన్నది అడ్జసెంట్. సో ఇప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, హైపోటెన్యూస్ అంటే ఇది, అంటే 12/5లో హైపోటెన్యూస్ 12 అయింది, అండ్ ఏమో అడ్జసెంట్ వచ్చేసి 5 అయింది. అంటే మనకి హైపోటెన్యూస్ వాల్యూ ఎప్పుడు సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అవుతే ఎక్కువ అవుతుంది కదా. ఈ 2 యాంగిల్స్ని కలిపితే హైపోటెన్యూస్ వాల్యూ ఎక్కువ రావాలి. అంటే సీకెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ 12/5 1 కన్నా పెద్దది. అంటే ఈ క్వశ్చన్ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో అది ట్రూ అవుతుంది. సీకెంట్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 1 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ వచ్చేసి cos A is the abbreviation used for the cosecant of angle A. ఇందులో క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే cos A is the abbreviation used for the cosecant of angle A. cos A అబ్రివేషన్ వచ్చేసి ఏంటి, cos A అంటే కొసైన్ అవుతుంది, కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది. ఫార్ములా చూసుకుంటే cos అనేది కొసైన్ ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, కొసీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అని ఇచ్చాడు. అబ్రివేషన్ మనం కొసీకెంట్ది వాడడం, కాస్ అంటే కొసైన్ది వాడతాం. సో ఇది ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. సో స్టేట్మెంట్ వచ్చేసి మనం ఇలా రాసుకోవాలి, ఫాల్స్ బికాజ్ cos A is the abbreviation used for cosine of angle A. ఇది మన స్టేట్మెంట్ రాసుకోవాలి, ఎందుకంటే అది ఫాల్స్ కాబట్టి స్టేట్మెంట్ క్లియర్గా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి cot A is the product of cot and A. cot A is the product of cot and A. ఈ cot A వాల్యూ ఏదైతే ఉందో ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుందని అంటున్నాడు. అది ఫాల్స్ కదా. cot A అనేది ఏంటి, అదొక మనకి cot A అనేది 2 sides రేషియో మనం తీసుకుంటాం. అలాగే ఇక్కడ A అనేది వచ్చేసి యాంగిల్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఫాల్స్. అది మనం ఎలా రాసుకుంటాం, cot A is the product of cot and A అంటే ఫాల్స్ కాబట్టి cot A is the ratio of 2 sides but A is the angle. మనం ఏదైతే డయాగ్రామ్లో వేసుకుంటామో ఈ కార్నర్లో ఈ ముందు డయాగ్రామ్ చూపిస్తాం. ఇక్కడ చూసుకుంటే ఈ యాంగిల్ ఉంది కదా, దీన్ని యాంగిల్ తీసుకుంటాం. ఇదైతే 2 sides రేషియో కాబట్టి మనకి ఏ అనేది మనం యాంగిల్ అది. సో స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి sin θ ఈక్వల్స్ 4/3 ఫర్ సమ్ యాంగిల్ θ. అంటే క్వశ్చన్ చూద్దాం. డయాగ్రామ్ వచ్చేసి ఆడైతే sin θ వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం sin θ రేషియో రాసుకుందాం. ఆపోజిట్ టు యాంగిల్ θ బై హైపోటెన్యూస్, అంటే ఈక్వల్స్ 4/3 అయింది. ఆపోజిట్ వచ్చేసి 4 అండ్ హైపోటెన్యూస్ వచ్చేసి 3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హైపోటెన్యూస్ వాల్యూ ఆపోజిట్ సైడ్ కన్నా చిన్నగా ఉంది. అంటే ఇప్పుడు హైపోటెన్యూస్ ఏమవ్వాలి, 2 sides కన్నా పెద్దగా ఉండాలి, కానీ ఇక్కడ చిన్నగా ఉంది. అంటే ఈ స్టేట్మెంట్ ఏమైనట్టు, ఫాల్స్ అయినట్టు. ఎప్పుడు ఈ sin θ వాల్యూ 1 కన్నా చిన్నది అవ్వదు, అంతే. ఎస్, కరెక్ట్. సో అయితే 1కి ఈక్వల్ అవ్వాలి, లేదంటే తక్కువ అవ్వాలి.
హైపోటెన్యూస్ వాల్యూ అనేది ఆపోజిట్ వాల్యూస్. హైపోటెన్యూస్ వాల్యూ సైన్ థీటా వాల్యూ ఎప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవ్వాలి, కానీ ఇక్కడ మనకి పెద్దది అవుతుంది కాబట్టి స్టేట్మెంట్ ఏం రాసుకోవాలంటే ఫాల్స్ అని పెట్టి బికాస్ ది వాల్యూ ఆఫ్ sin theta is always less than or equal to 1. ఓకే, ఇది వచ్చేసి మన 11th క్వశ్చన్ అనమాట. సో మీకు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మీకోసం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుస్తాను.